అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు చాలా గ్రామాల్లో చెప్పారు సమస్యలు ఉన్నాయని. ఎన్నికలకు ముందు నేను గ్రామాలకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కారం చేద్దాం, నిధులు కూడా తీసుకొద్దాం. ఇప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్కి 2 కోట్ల రూపాయలు మన మండలాలకు ఉన్నాయి. మీరు ప్రపోజల్స్ ఇవ్వండి, అవి కూడా ఇస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బులు ఉన్నాయి, అవి కూడా ఇవ్వండి. గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, పొలాలు వెళ్ళే రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బ్రిడ్జెస్ కానీ ఏమన్నా ఇవ్వండి. లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా మనం మోజంబాడు నుంచి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొత్తపాలెం, ఇటు మాధవరం మీదుగా పెళ్ళిట్ల మల్లవాళ్ళు, ఇటు కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ యాక్సెస్ని కూడా చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని గ్రామాల్లో కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేద్దాం. 5 సంవత్సరాలు ఇంకా మనకు టైం ఉంది. ఒక అరాచకవాది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి, అరాచకంగా చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు. ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చారో తెలియదు, ఆ అప్పులు ఏం చేశారో తెలియదు, ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో తెలియదు. తాగే వాళ్ళకు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈయన సంస్కృతి. సో ఈ విధంగా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. ఈరోజు మరలా మనకి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన గుజరాత్ అదేవిధంగా ఈరోజు రాజధాని పోలవరం పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు రాష్ట్రం పరిస్థితి. కానీ అనుకున్న పనులు, మనం చేయాల్సిన పనులు కూడా మనం చేస్తున్నాం. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అయినప్పుడు ఈ రాష్ట్రం విభజింపబడ్డప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాగానే 14లో 1000 రూపాయలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు 2000 చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే 3000 చేస్తామని. ఆయన ఒకసారి 3000 పెంచలా, 250 పెంచుకుంటూ వచ్చాడు. మనం మేనిఫెస్టోలో పెట్టాం, కూటమి అధికారంలోకి వస్తే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పాం. అంటే 7000 రూపాయలు జూలై 1న ఒకే రోజు ఒక వ్యక్తికి పెన్షన్ 7000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తున్నాను. 4000 రూపాయలు ఈరోజు మనం ఇచ్చాం. ఇంకా మనకు కొంతమంది కొత్త పెన్షన్లు కూడా కావాలి. త్వరలో జీవో కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పెట్టుకోండి, ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఇవే కాకుండా మనం ఒకసారి ఈరోజు మనం పాలసీ కెనాల్ రిపేర్స్ కూడా చెప్పారు, వాటికి కూడా నిధులు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఒక చిన్న జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలే, కెనాల్ రిపేర్స్ చేయలే. మేజర్స్ కానీ మైనర్స్ కానీ అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే మనం ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ఈ మండలంలో ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కూటమి నాయకులు వెళ్తే కుర్చీలేసి కూర్చోబెట్టి గౌరవించి పనిచేసే విధంగా చేస్తారని చెప్పి పోలీస్ స్టేషన్లో జరిగిన అరాచకాలు గత 5 సంవత్సరాల్లో నాకు గుర్తున్నాయి, అవమానాలు నాకు గుర్తున్నాయి. 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని చేసిన అవమానాలని పట్టుదలగా మార్చుకొని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టినా, కేసులు పెట్టి జైలుకి పంపించినా, తెలుగుదేశం జెండాని భుజాన వేసుకొని నడిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
మొన్న ఎన్నికలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి విజయాన్ని నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు, వై నాట్ 175 అని. కుప్పం కూడా మేమే గెలుస్తామన్నారు. కానీ అహంకారంతో మాకు 151 వచ్చినాయి, మాకు 151 సీట్లు వచ్చినాయని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ పోతే ఆయన మీటింగ్ పెట్టుకుని ఇక్కడ ఎన్నిక పంపించారు. బీజేపీ నాయకులను కేసు పెట్టారు. అందుకే కళ్ళు నెత్తికెక్కితే, అహంకారం తలకెక్కితే 151 సీట్లు 11 సీట్లు అవుతాయన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అధికారం ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతం కాదు, అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చాలాసార్లు చెప్పాం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు చాలామందికి ఉంటుంది. అలాంటి నిరసనలు కూడా తెలియజేయకుండా, రోడ్ల మీదకి రానియకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరినీ కూడా ఒక ఆటవికమైన పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలు ఎలా ముగింపు పలికారో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ విజయం మనం ఆనందించదగ్గ విజయమైనా మన భుజస్పందాలపై బరువు కూడా ఉందన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనపై ఉంచిన బాధ్యతని, ప్రజలు మనపై ఉంచిన బరువుని మనం మొయ్యాలి. ఇందాక వెంకట్రావు గారు చెప్పారు, గ్రామాలకు వెళ్తే మమ్మల్ని అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారని. కష్టపడ్డ పనిచేసే ప్రతి కార్యకర్త అడిగే హక్కు ఉంటుంది అని చెప్పి కూడా, అయితే సమయంను పాటించండి, అందరికీ న్యాయం జరుగుద్ది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు వస్తుంది. మన ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలి. మనం గత 14-19 మధ్య చేసిన అభివృద్ధి తప్పితే ఈ 5 సంవత్సరాలు 19-24 మధ్య అరాచకాలు చేశారు, అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నాయకుల్ని, కార్యకర్తల్ని చంపారు. మన దగ్గర కూడా చూస్తే 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలో పడి చిన్నపిల్లలు చనిపోయారు. అఘాయిత్యాలు చేశారు. తురగపాలెం కానీ, పెన్నిళ్ళు కానీ, లేకపోతే చాలా గ్రామాల్లో అరాచకాలు చేశారు. రికమెండేషన్స్ వచ్చినా నేను పక్కన పెడతాను, దయచేసి నాయకులు ఎవరు అటువంటి రికమెండేషన్ నాకు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కొన్ని గ్రామాలు ఇంకా మీరు అన్ని కూడా కూర్చొని క్లియర్ చేసుకోలేదు, అవి కూడా చేసుకోండి. నేను గ్రామాల వారీగా మీటింగ్ అయిన తర్వాత, భోజనం తర్వాత మాట్లాడతాను. చాలా వరకు మనకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి మన చెన్నైపాలెం కూడా సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు, ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి 100 మందికి ఉద్యోగాలు, ఉపాధి వస్తాయి. అందరికీ చేద్దాం, న్యాయం చేద్దాం. కానీ అందరూ కూడా గౌరవించి ఒకరికొకరి గౌరవ విధానాన్ని కూడా మీరు పెంచుకోండి. నేను చెప్పేది అదే. ఈరోజు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతారు మీరు ఒకసారి ఆలోచించాలి. మనం అనుకోవచ్చు నిధులు ఇంకా రావాలి, ఇంకా తేవాలని. కానీ ఆ నిధులు తేవడానికి అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని వచ్చే 5 సంవత్సరాల అభివృద్ధికి సహకరించండి. మీరు వ్యక్తిగతంగా ఏమన్నా పని ఉంటే రండి, వచ్చిన అతను వ్యక్తిగతంగా మాట్లాడండి. అది మీ కుటుంబ సమస్య అయినా, మీ వ్యక్తిగత సమస్య అయినా, పిల్లల చదువైనా, పిల్లలకి ఉద్యోగాలైనా, ఆరోగ్య సమస్యలు ఏదన్నా చెప్పండి, చేసే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి
దానిలో ఏమి రాజపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఇబ్బంది పడేది మన కష్టపడ్డ కార్యకర్తల్ని మనం గుర్తింపిద్దాం, అన్ని పనులు చేద్దాం. దయచేసి మరలా ఒకసారి చెప్తున్నాను, ఈ మండలం చాలా మంచి మండలం. పార్టీ అందరూ కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం మనం చాలాసార్లు పోటీ చేయాలి, కానీ ఈ ఒక్క మండలంలోనే పోటీ చేసి 3 పంచాయతీలు 2 ఎంపీటీసీలు గెలుచుకున్న మండలం తెలుగుదేశం పార్టీగా గెలుచుకున్నాం. అటువంటి మంచి కార్యకర్తలు నాయకులు ఉన్న మండలం ఇది. మనం తప్పకుండా పరస్పరం అందరం కూడా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం. అందరం అన్నదమ్ములాగా కలిసి ముందుకెళ్దాం. ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు అవమానించుకోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి వాళ్ళు చేసిన చిల్లర పనులు మనం చేయొద్దు, ఇళ్ళ మీదకి వెళ్ళొద్దు, దాడులు చేయొద్దు. అన్నీ చెప్పండి, దాన్ని ఎలా చేయాలో మనం ఆలోచించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిపోయి ఇబ్బంది పెట్టారు. చాలామంది చాలా గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు. అందుకే నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, మీరు ఎక్కడైతే మీ గౌరవం లేకుండా పోయిందో అక్కడే మిమ్మల్ని మీ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఎన్నికల ముందు కూడా చెప్పాను. అదే ఈరోజు నేను చేయబోతున్నాను. నేను ఎంత పనైనా చేస్తాను, ఎక్కడి దాకైనా వెళ్తాను, కానీ మీరు కూడా సహకరించండి. అడ్డదిడ్డంగా మీరు వ్యవహరించద్దు, సమయాన్ని పాటించండి, ఒకరికొకరు గౌరవించే విధానాన్ని నేర్చుకోండి. నేను చెప్పిందే జరగాలి. పార్టీలు ఏం దాడుతున్నారు కొంతమంది, చిన్న బంధువును, నాకు ఇష్టమనో, పార్టీకి పనిచేసే వాళ్ళు కాకుండా మీకు వ్యక్తిగత ఇష్టమైన వాళ్ళకి మీరు పనులు చేసి పెడితే పార్టీకి పనిచేసిన కార్యకర్త ఏమైపోవాలని అడుగుతున్నారు నాయకులు. వైసీపీ వాళ్ళు మీ బంధువు అయితే మీ ఇంటికి పిలవండి, బ్రహ్మాండంగా మటన్ చికెన్ వండి పెట్టండి, గౌరవించుకోండి, నాకేమి అభ్యంతరం లేదు. కానీ కష్టపడ్డ కార్యకర్త దక్కాల్సిన ప్రతిఫలం వైసీపీగా ఉన్న మీ బంధువులకు దక్కడానికి వీల్లేదు. అది మీకు నాయకులందరూ చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.